तेलंगाना देखिए न्यूज़ में आप तमाम के खैर मकदम में बढ़ते हैं। खबर की जानिब रियासती वजीर पूनम प्रभाकर ने आज दुबीघाट ग्राउंड सिख विलेज सिकंदराबाद में दौरा किया। बताया गया कि कंटोनमेंट में वाक़ इस ग्राउंड का दौरा स्पोर्ट्स कॉम्प्लेक्स में कन्वर्जन के सिलसिले में किया गया। रियासती हुकूमत यहाँ पर तकरीबन 303 करोड़ रुपए की लागत से यंग इंडिया स्पोर्ट्स यूनिवर्सिटी के काम को शुरू कर रही है। इस सिलसिले में एलिवेटर कॉरिडोर का काम भी शुरू किए जाने वाला है। बताया गया कि अपने प्लान्स को लेकर और आने वाले प्रोजेक्ट्स को लेकर आज यहां का दौरा किया गया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। స్టేట్ హైవేస్ అండ్ నేషనల్ హైవే మన ల్యాండ్ డిఫెన్స్ ల్యాండ్ తీసుకుంటున్నారు. ఆ ప్రపోజల్ని మేము మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పంపించాము. ఏంటంటే ఆ ప్రపోజల్లో ఏదైతే కంటోన్మెంట్ ల్యాండ్ ఉందో, కంటోన్మెంట్ బోర్డ్ ల్యాండ్ ఉందో 24 ఎకరాలు, ఆ ల్యాండ్ యొక్క ఈక్వలెంట్ వాల్యూ ఆఫ్ మనీ ఏదైతే దాని వాల్యూ ఉందో అది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో జమ చేస్తాము. సో దాన్ని మేము రిక్వెస్ట్ చేసి అది ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్న అందరూ ఒక అడుగు వెనకకి వేయండి అన్న ప్లీజ్ అన్న ఈ అన్నకు చెప్పు అన్న ఒక అడుగు వెనకకి ఒక అన్న చేయ వెళ్ళిపో 60 మీటర్ల విస్తీర్ణాన్ని 40 ఫీట్ల కుదించాలని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. హెచ్ఎండిఏ ప్రతిపాదనలు సరిగా లేవని చెప్పి తిరిగి మళ్ళీ సమావేశం పెట్టాలి అధికారులతోనని చెప్పి సీఈఓ గారిని డిమాండ్ చేశారు. దాని మీద మీరు ఇప్పుడు ఎలివేటెడ్ కారిడార్ను ఇంకెంత పెద్దగా వేసుకుంటే అంత మంచిది. వాస్తవంగా భవిష్యత్ పరిణామాల దృష్టి పెట్టుకో మనం ఆలోచన చిన్నగా చేస్తే వచ్చే తరానికి సంబంధించి ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. 150 ఫీట్ల రోడ్లు కట్టుకొని ప్లానింగ్ చేసుకున్నటువంటి దగ్గర ఉండేటువంటి పరిస్థితికి ఇరుకు సందులు 10 ఫీట్ల సందిడిచి పెట్టుకున్న పరిస్థితి కారు రాక ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తాను. కాబట్టి మా ప్రభుత్వం ఒక బ్రాడర్ వేళ అది తీసుకుంది. దానివల్ల కొంత ఎవరైతే మాకు కూడా రిప్రజెంటేషన్ చేశారు, ముఖ్యంగా ఈ రోడ్డు మీద పోయే సందర్భం లోపల 200 ఫీట్లు తీసుకుంటే మా అందరికి కూడా నిరాశ్రయాలు అవుతామని చెప్పినారు. దాన్ని ఎట్లా కన్సిడర్ చేయాలి దాని మీద ఒక చర్చ గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి గణేష్ గారు నేను కూడా తీసుకెళ్ళాం. మేము వాళ్ళకి అన్యాయం చేయాలని ఆలోచన లేదు, కానీ ఒక అభివృద్ధి జరిగినప్పుడు కొంత ఇప్పుడు మనం ఉదాహరణకు ఒక ప్రాజెక్టు కట్టినాం. అది లోయర్ మానేరో, మిడ్ మానేరో, మల్లన్న సాగరో లేదా దిక్కెక్కనో కట్టినప్పుడు కొన్ని గ్రామాలు లేచిపోయినాయి. ఇలా ఉంటేనే మనం గోదావరి నీళ్లు ఇలా హైదరాబాద్కు ఇన్ని టీఎంసీ తాగలుగుతా ఉన్నాం, కృష్ణా వాటర్ తాగలుగుతా ఉన్నాం. రోడ్డు మీద పైప్ వేసుకొని కృష్ణా వాటర్ ఇక్కడ పక్కనే సికింద్రాబాద్ నుంచి మారేడుపల్లి లేదు, ఎక్కడి నుంచో తీసుకురావాలి. గోదావరి వాటర్ మా దగ్గర నుంచి ఎక్కడి నుంచో 200 కిలోమీటర్లు తీసుకురావాలి. సో ఇవి వచ్చినప్పుడు పైపులు వేస్తారు జాగ్రత్త. అట్లనే ఇది కూడా ఆ ప్రాంత ప్రజలకు సంబంధించి రావడానికి పోవడానికి సంబంధించినటువంటి అంశం. ఇది ఎవరు ఇండిపెండెంట్గా నీ అవసరం కొరకు నా అవసరం కొరకు వేసుకుంటున్నది కాదు. కాబట్టి నేను మరొకసారి రాజేందర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దీనిలో బ్రాడర్ వేళ ఆలోచన చేయండి. మీరు కూడా ఆ ప్రాంతానికి సంబంధించి గతంలో ప్రాతినిధ్యం వహించారు, మంత్రిగా పనిచేశారు. నేను కూడా ప్రత్యేకించి కోరతా, ఇది నో పాలిటిక్స్, నో రాజకీయం. ఇక్కడ అభివృద్ధికి సంబంధించి ప్రజల అవసరానికి అనుగుణంగా పనిచేయాలన్న ఆలోచనతో మేము ఉన్నాం. మార్కెట్ వాల్యూ ప్రకారము పరిహారం ఇవ్వాలంటున్నారు ఆయన. గవర్నమెంట్ వాల్యూకు మార్కెట్ వాల్యూకు చాలా వ్యత్యాసం ఉంది. మార్కెట్ వాల్యూ ప్రకారం ఇవ్వాలని డిమాండ్. నేను కుర్చీలో కూర్చోకపోతే నేను ఏదైనా మాట్లాడతా అంటే తప్పవుతుంది. వారు కూడా గతంలో మంత్రిగా పనిచేశారు, వారికి అన్నీ తెలుసు. తప్పకుండా ప్రజలకు పబ్లిక్ డొమైన్లో కొన్ని ఏదైనా మాట్లాడాల్సి వచ్చినా ఇప్పుడు వారు రిప్రజెంట్ చేస్తారు. ఈ కాన్స్టిట్యున్సీకి రిప్రజెంట్ చేస్తారు. కాబట్టి ఎలివేటెడ్ కారిడార్ గత రిప్రజెంట్ చేసినటువంటి కాన్స్టిట్యున్సీకి లింక్ ఇది. ఒక పబ్లిక్ ఒకరు ఇద్దరు కొరకు కాదు. దీనివల్ల ఇప్పుడు అటు ఇది మన గచ్చిబౌలి ఆ సైడ్ అవుతున్న డెవలప్మెంట్ ఇటు కాదు అయితే ఎందుకైతే లేదు. ఇటంతా అటు గజం ఉన్న జాగా ఇటు గుంటకు కూడా వస్తలేదు. ఎందుకు? కొంత కంటోన్మెంట్ ఉన్నది. కంటోన్మెంట్ కూడా మనకు సంబంధించి రక్షించబడేటువంటి వ్యవస్థ. కంటోన్మెంట్ గురించి మనం మాట్లాడుతాం. అది ఓవర్కమ్ అయి బయటికి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ ఉండే ప్రాంతంలో కూడా అంత వాల్యూ వస్తుంది కదా. ఎవరు ఇంతకు చెప్పినట్టుగా సమ్ డెవలప్మెంట్ విల్ కాజ్ ఇన్కన్వీనియన్స్ టు సమ్ వన్.
సార్ ఫ్యామిలీ కార్డు సంబంధించి ఏరియాకి వచ్చింది సార్. ఈ టాయిలెట్ ప్రాజెక్ట్ చేశారు కదా ఇక్కడే, అసలు ఆ వివరాలు ఇక్కడ ఏరియాకి వచ్చినాయి. ఏంటది ఫ్యామిలీ కార్డు, ఫ్యామిలీ డిజిటల్ కార్డు. పైలట్ ప్రాజెక్ట్ కింద ఫ్యామిలీది ఇక్కడనే ప్రారంభించారు కదా సార్, దానికి ఇంకా ఇక్కడ దాకా వచ్చాయి ఏంటి అనేది. ఫ్యామిలీ కార్డుకు సంబంధించి ఈ సర్వే తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రక్రియ జరుగుతుంది. తప్పకుండా డిజిటల్ కార్డుకు సంబంధించి మేము అర్హులైన కుటుంబం అంటే నలుగురు పెళ్ళై కుటుంబాలుగా ఉంటున్న వాళ్లకు గత 10 సంవత్సరాలుగా అడిగితే కూడా పిల్లలు పెళ్ళిళ్ళైనా రేషన్ కార్డు ఇవ్వని పరిస్థితి. మేము వాళ్ళందరికీ ఇచ్చేయాలన్న ఆలోచనలు ఉన్నాం. తర్వాత ఇప్పుడు ఇంకొక మాట కూడా వాస్తవంగా కొంత ప్రతిపక్షాలు ఉన్నట్టుగా ప్రజలకు ఊహింపజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కుల సర్వేలో ఎక్కడ కూడా మేము బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతలేము. ఎవరన్నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడిగితే ఇవ్వకండి. బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని అడగడం తప్పు కాదు. సెల్ ఫోన్ నెంబర్ అడుగుతున్నాం, అది కూడా కుటుంబ పెద్ద ఒక్కరిదే. కులం మీరు చెప్పదలుచుకోకపోతే 999 ఆప్షన్ ఉంది, కులం చెప్పకండి. ఇది ఒక సామాజిక రుగ్మతల్ని, అసమానతల్ని తొలగించి సమాజంలో ఏ వర్గాలకైతే ప్రాతినిధ్యం రాలేదో వారికి ఇవ్వాలనే ఆలోచనలు ఉన్నప్పుడు గద్దె మీద కూర్చొని చాలా సంవత్సరాలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కూడా సహకరించాల్సి వస్తుంది. ఇది ప్రజాస్వామ్యం. నేను అట్లనే పెద్దగానే ఉంటా, ఇంకోటి దిక్కు కూడా రానివ్వమని అంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇవాళ సర్వే జరుగుతోంది. ఈ సర్వే ఎవరికి వ్యతిరేకం కాదు. సర్వే సమాచారం ప్రభుత్వం సేకరిస్తుంది. జీవో 18 ద్వారా ప్లానింగ్ కమిషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. దీని మీద కన్ఫ్యూజన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరికీ హెచ్చరిక చేస్తాను, ఇది మంచి పద్ధతి కాదు. సమాజంలో ఎవరైనా ఎమ్యూనరేటర్ పట్ల అసభ్యంగా అంటే దురుసుగా వ్యవహారం చేస్తే వాళ్ళ మీద చట్ట ప్రభుత్వ ప్రతినిధులు చాలా జాగ్రత్తగా మాట్లాడారు. వాళ్ళు కూడా పొరపాటు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. కానీ సమాచారం ఇవ్వకపోతే నీ ఇష్టం. అది దానికి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందికరంగానో లేకపోతే ఎక్కడ ఏం సంబంధం లేదు. అరే రేపు పొద్దున పేదోడు అని తెలవాలి, అర్హత ఉన్న ప్రకారం అందరు న్యాయం జరగాలని ఆలోచనతో చేస్తాను. ఒకటి జరుగుతున్న సర్వే ఇప్పటికి 30% దాకా పూర్తయింది. తొందరలో పూర్తి చేసి దాని అంతా కూడా కంప్యూటరైజ్ చేసుకొని దాని మీద ఒక సమీక్ష చేసుకొని కంపైల్ చేసి వచ్చినటువంటి సమాచారం మేరకు గొప్ప ప్రణాళిక చేసుకొని భవిష్యత్తులో ఈ వర్గాలకు న్యాయం జరగాలనేటువంటి ఒక ఆలోచన తీసుకొని ముందుకోతాం. అందుకు అందరూ సహకరించాలని కోరుతాను. దయచేసి రాజకీయాలు, ఎందుకంటే దీని మీద చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతుంటే ఇన్ని రోజులు ఇంకొక మాట కూడా కోరుతాను. మీరు చూసిన చాలా కుల సంఘాలు కొద్దిగా మా దగ్గర మేము ఫిబ్రవరి 4 క్యాబినెట్ డిసిషన్ తీసుకున్నాం. ఫిబ్రవరి 16 నాడు శాసన తీర్మానం చేసినాం. దాని తర్వాత కమిషన్ అపాయింట్మెంట్ చేసి ఈ ప్రాసెస్ లోపల ఉద్యమాలు ఎప్పుడు చేస్తారు అనేక సందర్భాల మాట్లాడినారు. ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రతిపక్షాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు. నేను వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రండి. ఎవరైనా కింద అనుమానం ఉంటే నివృత్తి చేయండి, చైతన్యపరచండి. ఈ సర్వేకు ఎక్కడ కూడా విఘాతం లేకుండా, ఆటంకం లేకుండా నేను కుల సంఘాల ప్రతినిధిని, మేము ఇంత కులం అంత కులం మాకు ఇది జరగాలని నిన్నటి దగ్గర రిప్రజెంటేటివ్ నా దగ్గర కూడా బీసీ మంత్రిగా నాకు వచ్చింది. మీరంతా రండి, సంఘాల నాయకులు, మీ కులాలను చైతన్యపరచండి. మీ వివరాలన్నీ అంతా ఇచ్చేటట్టుగా వాళ్ళను మోటివేట్ చేయండి. ప్రతిపక్షాల కుట్రలు పడకండి అని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ప్రభుత్వ పరిశీలన ఉన్నది, నిర్ణయం. మొదటిసారి మేము కూడా తెలంగాణలో ఉన్నామనిపించే విధంగా మా యొక్క ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మొన్న కూడా వాస్తవంగా ఎక్కడైనా 200 యూనిట్ల విద్యుత్ రాకపోతే, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ రాకపోతే అటువంటి వాటిని ఫిర్యాదు చేసుకోవడానికి జిల్లా కలెక్టర్ల ద్వారా అన్ని మండల కేంద్రాలు, మండల కార్యాలయం, ఎండి ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులలో ఒక ప్రజా విజ్ఞప్తి ఆఫీస్ పెట్టినాం. కంటోన్మెంట్ ఏరియాలో నేను ఆ రోజు సీఓ గారితో మాట్లాడినా. వాస్తవంగా అది రెవెన్యూ పరంగా ఏర్పాటు చేయాలి కాబట్టి అదే వెంటనే చెప్పగానే ఇక్కడ కూడా ఆ అవకాశాన్ని ఇచ్చినాం. నేను ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలను కోరుతా ఉన్నా, ఎవరైనా ఎక్కడైనా అర్హత ఉండి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందలేకపోతే ఆధార్ కార్డు పొరపాటు లేకపోతే ఇతరత్ర చిన్న ఇబ్బంది ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి ప్రభుత్వంతో ఓపెన్గా స్కోప్ ఇస్తూ ఉంది. 500 గ్యాస్ ఎలిజిబిలిటీ ఉండి రాకపోతే తెలంగాణ కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం ఎక్కడైనా అర్హత ఉండి ఏదైనా కార్యక్రమం లోపల రాకపోతే మీరు సంబంధిత అధికారికి మీ యొక్క విజ్ఞాపన చేయండి. తప్పకుండా వాటిని పరిష్కరించే బాధ్యత మాది.
ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు. మేము రేపు పొద్దున డిసెంబర్లో సంవత్సరం కాబోతా ఉంది. సంవత్సరం అనేకమైన విప్లవాత్మక కార్యక్రమాలు చేసినాం. మరి దాంట్లో భాగంగా నిన్న కూడా చాచా నెహ్రూ జయంతి సందర్భంగా ఎల్బీ స్టేడియంలో చాలా పెద్దగా విద్యార్థులందరూ సమీకరించుకొని ఒక వేడుకలాగా తెలంగాణ భవిష్యత్ ఆస్తి అయినటువంటి విద్యార్థులందరూ కూడా అవసరమైనటువంటి 40% మెస్ ఛార్జీలు కావచ్చు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం. వారికి అన్ని రకాల వసతి సౌకర్యాలు కలిగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు ఇటువంటి పరిస్థితుల్లో ఈ కంటోన్మెంట్ కూడా తెలంగాణ అంతర్భాగంగా మిగతా ప్రాంతాలతో సమానంగా ఇంకొద్ది ఎక్కువనే, ఎందుకంటే ఇది కాస్మోపాలిటన్, అన్ని రాష్ట్రాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు అన్ని రకాలుగా ఉంటారు. వాళ్ళ యొక్క ఆలోచనలకు అనుగుణంగా, వాళ్ళ అవసరాలకు అనుగుణంగా కూడా ఈ ప్రాంతాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తాం గణేష్ గారి నాయకత్వంలో అనే మాట సందర్భంగా. నువ్వు అనుకుంటున్నావు, వేరే వాళ్ళని అనుకుంటున్నావు, ఏం లేదు. చాలా ప్రజలు తప్పకుండా నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యంకు వచ్చి ప్రజాస్వామ్య పద్ధతి నడుస్తుంది. ప్రజాస్వామ్యం నడవంగా కూడా ఇష్టం లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి నడుస్తుంది. ఎందుకంటే మీకు ఒక మాట చెప్తా, మల్లన్న సాగర్లో ఉద్యమం జరిగిన ప్రజల్ని కొట్టిండ్రు, కానీ ఏ ఒక్క పౌరుడు ఆ పౌరుడిని మేము రెచ్చగొట్టి మేము దాడి చేయించారు అధికారుల మీద. నోట్ దిస్ పాయింట్, ఈజ్ ఇంపార్టెంట్. కానీ ఇవాళ ఒకవేళ ఆ కొడంగల్లో ఆ పరిశ్రమ పెట్టడం ఇష్టం లేకపోతే మేము నిరసనలకు ఎక్కడ అనుమతి ఆపింది లేదు. మేము పోలీసులకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినాం. ఎవరైనా ఏ అంశం మీదనైనా నిరసన ప్రజాస్వామ్య పద్ధతిలో చెప్పుకోవచ్చు, ప్రొటెస్ట్ చేసుకోవచ్చు, మీరు శాసనసభలో మాట్లాడవచ్చు, ప్రజాస్వామ్య వేదికగా పత్రికలతోటి ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయొచ్చు. కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే చట్టం తన పని తను చేసుకుంటుంది. ఇది పోలీసులకు ఆదేశించడం. ఎవరు అమ్మా ఇది సర్వే చేస్తే వైట్ కార్డ్ పోతుందని చాలా మంది అపోహ, దయచేసి అటువంటి అపోహ పడద్దు. వైట్ కార్డ్ ఏమన్నా పోయే ఛాన్సెస్ ఉన్నాయా? ఏం పోదు, అటువంటి అపోహ దీనికి దానికి సంబంధం లేదు. దాని వల్ల జనాలు ఇవ్వలేకపోతుంది. అందరు ఇచ్చిరమ్మా 30%, మనమే అనుకుంటున్నాం తప్ప జనాలది ఇది వైట్ కార్డ్ పోతుంది. కొంత రాజకీయ పరంగా కుట్ర చేసేవాళ్ళు ఇటువంటి అపోహ క్రియేట్ చేస్తారు. నేను ప్రాక్టికల్ గా చాలా ఇండ్లు తిరిగిన, చాలా మంది మిత్రులకు ఫోన్ చేసిన, చాలా సంఘాలతో మాట్లాడినా, ఎమ్యూనరేటర్ సమాచార సేకరణ కోతున్న అధికారులతో కూడా మాట్లాడినా, వాళ్ళందరూ కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. నేను మరొక్కసారి కోరుతా ఉన్నా, మీ ఇంటికి రాకముందే ఏదో ప్రశ్నలనే అనుమానపడి లేదా అది పోతుంది కావచ్చు, ఏ పథకము కట్టు కాదు, లాభం చేసే ప్రయత్నం చేస్తాం. సమాచారం గోప్యంగా ఉంటుంది. దయచేసి దీనికి ఎవరు కూడా అపోహపడద్దని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. సంబంధించినటువంటి డ్రైన్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, లేదా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించిన ఇష్యూ కావచ్చు, ఇవన్నీ డెవలప్మెంట్ అయిన తర్వాత ఇక్కడ కొంత జీవన స్థితిగతికి మెరుగుపడే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఈ ప్రాంతానికి సంబంధించి అనేక మంది ఫుట్బాల్ క్రీడాకారులు, హాకీ క్రీడాకారులు ఇక్కడ నుంచి బయటకు వచ్చినారు. ఈ గ్రౌండ్లో ఈ ప్రాంతానికి సంబంధించిన కంటోన్మెంట్ ముఖేష్ గారు కావచ్చు, ఇతరత్ర. మరి మొన్న బోర్డు మీటింగ్లో ఎమ్మెల్యే గారు, సిఓ గారు అందరూ కలిసి ఈ యొక్క గ్రౌండ్ను అభివృద్ధి చేయాలన్నప్పుడు యాక్చువల్గా ఇలా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారు కూడా రావాల్సి ఉండే. వారు మలేషియా ఏదో ఫుట్బాల్ టీం ప్రోగ్రాం ఉంటే ఆ గ్రౌండ్కి వెళ్ళడం జరిగింది. ఏదేమైనా ఈ గ్రౌండ్ను కూడా స్పోర్ట్స్ అథారిటీ తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మళ్ళీ ఈ ప్రాంతం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడతా ఉంది. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టినప్పుడు అందుకు కావలసినటువంటి క్రీడల అభివృద్ధికి సంబంధించి కూడా ఇంకా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. బాగా కష్టపడ్డారు ఎలక్షన్, మహిళలందరూ బాగా కష్టపడ్డారు.